వెల్కమ్ టు పురా లోకల్. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ళు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ నుంచి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు వాళ్ళని ఎలా అరికట్టాలి అనేది పబ్లిక్ మాటలోనే ఒకసారి తెలుసుకుందాం. మేడం, మన తెలుగు రాష్ట్రాలలో సైబర్ నేరగాళ్ళు అనేది బాగా విపరీతంగా పెరిగిపోయారు. అంటే ఆన్లైన్ ద్వారా అప్రోచ్ అవ్వటం, ఇట్లా మీకు ఇంత అమౌంట్ వస్తుంది, స్టూడెంట్స్ అమౌంట్ వస్తుంది, అట్లాంటి వాళ్ళు ఎట్లా అరికట్టవచ్చు అంటారు? ఫస్ట్ సోషల్ మీడియా మనం యూజ్ చేయకూడదు. ఎవరైనా మనతోని ట్రాన్సాక్షన్ ఏమైనా ఓటీపీ అడుగుతున్నారంటే వాళ్ళది ఐడి కార్డు ఖచ్చితంగా మనము చూడాలి. లైక్ కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఫోన్ లేదు, మేము వేరే వాళ్ళకి కాల్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళది ఐడి ప్రూఫ్ ఏమైనా అడగండి. దాన్ని చూస్తే తెలుస్తుంది. మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి అలాంటి వాళ్ళతో మాట్లాడాలి. సర్టన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు తెలిసి ఉంటుంది కదా, మైనర్ పిల్లలకి ఐ మీన్ 15 to 18 వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలకి ఫోన్ యాక్సెస్ ఉండకూడదు. కాలేజ్ వాళ్ళకు అట్లీస్ట్ ఇంటర్ వాళ్ళకు అనుకోండి, ఇంటర్ వాళ్ళకైతే సర్లే వాళ్ళు హాస్టల్లో ఉంటారు, జస్ట్ అది ఏమి చిన్న ఫోన్లు వస్తాయి కదా కన్వర్జేషన్ కోసం, లేకుంటే ఫోన్ డబల్ ఇస్తారు, అది ఉంటుంది. డిగ్రీలో అయితే వాళ్ళకు ఫోన్ అవసరం అని కూడా ఏమో జస్ట్ కమ్యూనికేషన్ కోసం అవసరం ఉంటుంది. ఆన్లైన్ గేమ్స్ అయినా కూడా వాళ్ళు దానికి పేరెంట్స్ ఫస్ట్ మానిటర్ చేయాలి. ఆన్లైన్ గేమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు, ప్రతి ఒక్కటి పేరెంట్స్ మీదనే డిపెండ్ అవుతుంది వాళ్ళ అప్బ్రింగింగ్. మినిమం సెన్స్ అనేది ఉంటుంది కదా, ఫ్రీగా అయితే ఏమీ రాదు. మనం ఎవరైనా ఇట్లా అన్నోన్ పర్సన్ వచ్చేసి ఈ లింక్ సెండ్ చేయండి, ఈ లింక్ ట్రై చేయండి అంటే ఎందుకు చేయాలి? రీజను డబ్బులు వస్తాయి అంటే ఫ్రీగా ఎలా వస్తాయి? మీకు ఇంత అమౌంట్ వస్తుందండి, మా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటారు. అంటే మన మైండ్ని డైవర్ట్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతో అంటే మన మైండ్ అంత స్ట్రాంగ్ లేదనమాట. ఆ టైంలో ఒక 10 years బ్యాక్ అయితే మెంటలీ మనం స్ట్రాంగ్ ఉంటుంటే ఎవరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతే, మ్యానిపులేట్ చేయలేకపోతుండ్రే. ఇప్పుడు మన మెంటాలిటీ ఆఫ్ సోషల్ మీడియా వల్లనే వీక్ అవుతుంది అనుకోవచ్చు. లేకపోతే పేరెంట్స్ వాళ్ళ అప్బ్రింగింగ్ సరిగా లేదు, లేకపోతే పేరెంట్సే అట్లా ఆ మోసగాళ్ళ చేతిలో పడుతున్నారంటే పేరెంట్స్కి ఏమంటారు, అతి ఆశకి పోతే అట్లానే అవుతుంది. అందుకని అతి ఆశ ఏం లేదు, కష్టపడి సంపాదిస్తే మనం బ్యాక్స్ రీసెర్చ్ ఏమైనా చేస్తే తెలుస్తుంది ఏదైనా కూడా. ఇప్పుడు ఇలాగే జాబ్లు ఇప్పిస్తామని కూడా చెప్పేసి అమౌంట్ కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవును, మాకు తెలిసిన వాళ్ళే ఇద్దరికి అట్లా జరిగింది. అవి అస్సలు నమ్మొద్దు. వాళ్ళతో పర్సన్ టు పర్సన్ అయినా, వాళ్ళ ఐడి కార్డ్ అయినా, వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అయినా ప్రతి ఒక్కటి మీరు ఫిజికల్గా వెళ్ళి చూసి దాని తర్వాత అప్రోచ్ కావడం బెటర్. లేకపోతే ఆన్లైన్లో జస్ట్ ఫోన్తో మాట్లాడి అట్లా చేయడం మాత్రం అసలు అలా ఎలా నమ్ముతారు? మనము ఇప్పుడు ఫోన్లో ఎవరైనా చాలా మంది చెప్తారు, 10 మంది ఇట్లా ఉంది అట్లా ఉంది అని, కానీ ఫిజికల్గా మనం వెళ్ళి ఆడ ఖచ్చితంగా ఉందా కంపెనీ, లేకుంటే కంపెనీది లైసెన్స్ ఉందా, వాళ్ళు ఎంతమందికి ఉద్యోగం ఇప్పించినారు ఇప్పటి వరకు, అవన్నీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ఇలానే జరుగుతుంది. అలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా దాంట్లో డబ్బులు దొరుకుతున్నాయి అని అర్థము. ఇప్పుడు చాలామంది యాక్టర్స్ కూడా చేస్తున్నారు వాటి గురించి, అమౌంట్ గురించి. ఇప్పుడు 10 మంది మనకు 10 చెప్తారు, మన ఓన్గా అయితే తెలుసుకోవాలి కదా. వాళ్ళు చెప్పేది చెప్పుకుంటారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద ఏం చెప్తాము? యాక్టర్స్ మాకేం తెలుసు, మేము చెప్తాము, పబ్లిసిటీ ఇస్తాము, లేకుంటే ప్రమోట్ చేస్తాము, కానీ మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా. ఏమైనా ఇప్పుడు అంటాము బంగారం తీసుకోండి అని అట్లానే పరిగెత్తుకుంటూ వెళ్తామా? మనకు నచ్చింది చూసి ఎంతలో ఉంది బార్గెన్ చేసి దాని తర్వాత తీసుకుంటాం. అట్లనే ఆ గేమింగ్లో కూడా మనము ఇన్వెస్ట్ చేయాలి అంతే. ఆబ్వియస్లీ ఎవరైనా మీకు కాల్ చేస్తున్నారంటే బ్లాక్ చేసేయండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేయండి. సార్, రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ళు అనేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. అంటే మనకు ఆన్లైన్ ద్వారా అప్రోచ్ అవ్వడం, మీకు ఇంత అమౌంట్ పడితే ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్తారు. అట్లాంటివి ఏమైనా మీకు జరిగినాయి? నాకేం జరగలేదు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూస్తున్నాను. అయితే బేసిక్ ఏంటంటే జనాలు కూడా, సామాన్యుడికి కూడా ఆశ ఎక్కువైపోయింది. ఏదో సంథింగ్ ఆ లింక్ రాగానే ఏదైనా ఓపెన్ చేస్తే మనకు కూడా ఏదైనా వస్తుందేమో అన్న ఆశతో క్లిక్ చేయడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా ఇదవుతున్నారు. బేసిక్గా చెప్తున్నా కదా బస్సు, ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్లో నిరుద్యోగ సమస్య బాగుంది. బేసిక్గా ప్రతిదీ ఎక్కడైనా ఆప్షన్ అంటే ఏదైనా ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ వస్తుందేమో, ఏదైనా వాడు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పగానే వీళ్ళు కూడా ఆశపడి ఏదైనా వస్తుందేమో నిజంగానే అని చెప్పి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయడం వల్ల ఉన్న అకౌంట్లో ఏదైనా వాళ్ళు ఓటీపీ చెప్పించుకొని మొత్తం ఇది చేస్తాడు, ఓటీపీలు తీసేసుకొని అమౌంట్. చాలామంది ఇప్పుడు సిటీకి వచ్చిన వాళ్ళు చాలామంది కుర్రాళ్ళు అంతా యూత్ అంతా ఇప్పుడు మోసపోతున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఆన్లైన్లో గేమ్స్ అని చెప్పేసి వాటి ద్వారా మీరు గేమ్ ఆడండి, గేమ్లో ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు డబుల్ అవుతాయి అని చెప్తారు. వాటి వల్ల కూడా చాలా మోసాలు జరుగుతాయి. ఒకటి బస్సు, ఈడ కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఏదైనా కానీ మనము ఈజీ మనీకి అలవాటు పడితే
మనకి లైఫ్ ఉండదు, ఎవరికి లైఫ్ ఉండదు. కాబట్టి మనం ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు 8 hours డ్యూటీ చేసుకోవాలా, మంచిగా జెన్యూన్గా ఏదైనా వర్క్ చేసుకోవాలా, ఆ వచ్చిన డబ్బులతో సేవ్ చేసుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటేనే అవుతుంది. ఇప్పుడు వాడు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయంటే అది ఫ్రాడ్. అది ఫస్ట్ వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్పినా కూడా మన జాగ్రత్త మనం ఉండాలి. మన డబ్బులు కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు మనం కూడా ఆలోచించాలి. మనిషి అనేటోడు ప్రతిదీ ఆలోచించాలి. వాడు మన చేతుల్లోనే ఉంది. గవర్నమెంట్ అనడం కాదు, పోలీసులు అనడం కాదు, ఎవరిని అనడం కాదు. ఫస్ట్ మనలో ఉండాలి అవేర్నెస్. మనం నేర్చుకోవాలి ఫస్ట్. మనం జాగ్రత్త పడితే కానీ ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు పొలిటీషియన్ అనాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ అనాల్సిన లేదు, పోలీసులు అనాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కామన్ మ్యాన్గా మనం జాగ్రత్త పడాలి. ఫస్ట్ మనం ఆలోచించాలి. అట్లాంటి పరిస్థితులు ఒకవేళ మనకు తెలియక లింకులు క్లిక్ చేసినా కానీ త్వరగా పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇట్లా సైబర్ నేరగాళ్ళ కింద మనం వాళ్ళు కేసు బుక్ చేస్తే మనకి రికవరీ అయ్యే ఛాన్సెస్. ఒకటబ్బా, ఇంత పాపులేషన్లో ఇంత జనాభాలో వాళ్ళు కూడా ఎంతమందికని సర్వీస్ ఇస్తారు? నువ్వు ఎంత స్పీడ్ కేసు బుక్ చేసినా, ఎంత స్పీడ్ చేసినా ఇప్పుడు వాళ్ళు సర్వీస్ ఇవ్వలేరు ఈ పాపులేషన్కి. ఇక్కడ మన కామన్ మ్యాన్ అవేర్నెస్ ఉంటేనే, వాడికి ఉంటేనే, జాగ్రత్త పడితేనే. ఇప్పుడు నేను ఉన్నాబా, నువ్వు అడుగుతావు నన్ను, నాకు కూడా ఉండాలిగా. నువ్వు అడిగేదానికి నేను అంత సమానం చెప్పుకుంటూ పోతే నాకు కూడా ఉండాలిగా. ఏం అడుగుతున్నాడు, ఏం చెప్పాలి, ఏం చేయాలని. ప్రతిదీ మన కామన్ మ్యాన్లో కూడా అవేర్నెస్ ఉండాలి. ఆయనకు తెలుసుకోవాలి. ఇప్పుడు గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. అసలు ఎందుకు నమ్ముతావు? అసలు ఆన్లైన్లో విపరీతమైన మోసాలైనా జరుగుతాయి. సైబర్ నేరగాళ్ళు అనేవి వీళ్ళు ఎక్కువైపోయారు. మీకు ఆన్లైన్లో అమౌంట్ వస్తే, ఇంత అమౌంట్ వస్తే తీసుకోండి అని చెప్పేసి మనల్ని అట్రాక్ట్ చేస్తుంటారు కదా. అట్లాంటివి మీకు ఏమైనా జరిగింది? నాకు ఒకటైతే జరిగింది టెలిగ్రామ్లో ఏదా అంటే జస్ట్ హాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని పంపుతారు మెసేజ్లు. అది వెళ్ళినప్పుడు ఓకే అని మనం అనుకుంటాం. ఓకే అనుకున్నాక ఏమవుతుందంటే వాళ్ళు ఒక లింక్ ఇస్తారు. అమెజాన్ సంబంధించిన, మింత్రా సంబంధించినవి, వాటికి 5 stars రేటింగ్ వేయండి, లేకపోతే గుడ్ అని పెట్టండి. అట్లా చేసినప్పుడు మీకు ఫస్ట్ ఏంటంటే 1 అని ఉంటుంది, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 ఇట్లా ఉంటుంది. ఆ 1లో ఏంటంటే ఫస్ట్ మనకు అమౌంట్ సెండ్ చేస్తారు. మన అకౌంట్ నెంబర్లో 1 పంపితే ఒక్కదానికి 5 star ఇచ్చినందుకు 50 rupees. నెక్స్ట్ ఫస్ట్ అమౌంట్ ఇస్తాడు. తర్వాతకి సెకండ్ ఎపిసోడ్ నుంచి ఏంటంటే మీకు ఒక్కొక్క దానికి 200 rupees ఇస్తూ ఉంటారు. 200 rupees ఓకే అయితే అట్లా 600 rupees అయినాక అమౌంట్ పంపాలనుకున్న టైంకి పంపరు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అమౌంట్ కట్టండి, 1000 rupees కట్టండి, మీకు 3000 rupees వస్తాయి అంటారు. 3000 rupees కడతాం. ఆ 3000 rupees వస్తాయి మనకు, 1000కి 3000 వస్తాయి. మళ్ళీ ఏం చేస్తారు, ఇంకో 3rd ఎపిసోడ్ ఉంటుంది. సరే అని నెక్స్ట్ ఇక 1000 కట్టడానికి వీలు ఉండదు, కంపల్సరీ 3000 కట్టాలి. 3000కు 6000 అంటారు. సరే 3000 కడతాం, మళ్ళీ 6000 వస్తాయి. ఇక మళ్ళీ ఎపిసోడ్ 3లో 6000 కట్టాలి, 3000 మళ్ళీ 9000 ఇస్తా అంటారు. ఇక అప్పటి నుంచి రావు. 9000 పడుతుంది, 9000 అని చూపిస్తాడు. ఆ 9000 రావాలంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ 12,000 పే చేయండి, మీకు అమౌంట్ వస్తాయి అంటారు. ఆ 12,000 పే చేసినా కూడా రాదు. అట్లా నేను 20,000 కట్టిన, లాస్ట్కి 20,000 పోయినాయి. ఇట్లా చాలామంది ఉన్నారు కదా, బయట చెప్పుకుంటే ఎక్కడన్నా పరువు పోయిద్దామని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఇట్లాంటి మోసాలు జరిగాయి. ఇట్లాంటి వాళ్ళని ఎలా అరికట్టవచ్చు మనం? అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మన సైబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం కూడా ఏంటంటే ఎవరు మెసేజ్ చేసినా కూడా అలర్ట్ ఉండి అసలు లైట్ తీసుకోవాలి దాన్ని. మనం దానికి రిప్లై ఇవ్వడం కానీ ఎలా వస్తుందని ఆశపడితే అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. సో ఆ కంచెలు నేను ఇలాంటివి చేయడం లేదు, జస్ట్ వచ్చినా కూడా డిలీట్ చేసేస్తున్నాను. వీటి మీద అవేర్నెస్ పరంగా మీ వంతుగా తెలియని వాళ్ళకి ఏం చెప్తాను? మనకు వాట్సాప్లో వచ్చినా ఎందులో వచ్చినా కూడా కంపల్సరీ ఫ్రీ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటే ఇలాంటి రిప్లై ఇవ్వద్దు. దాన్ని లైట్ తీసుకోండి. మిమ్మల్ని అందులో ట్రాప్ చేసి వాట్సాప్ నుంచి టెలిగ్రామ్ తీసుకెళ్తారు. టెలిగ్రామ్ నుంచి మిమ్మల్ని 2000 ఖర్చు పెట్టించి మొత్తం 20,000 లాస్ చేస్తారు. అట్లా చాలామంది ఉన్నారు, 40,000, 1 lakh ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఇప్పటికి కూడా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. పబ్లిక్ అంటే 100% అసలు దాన్ని టచ్ చేయకుండా దాని దాదాపులకు వెళ్ళొద్దు. ప్లస్ గవర్నమెంట్ కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకొని జాగ్రత్తలో మనం ఉండి ప్రభుత్వం కూడా అన్న అయితే చేయలేదు, అందరినీ చూడలేనుగా ఒక్కొక్క పర్సన్ని కూడా. గవర్నమెంట్ వ్యవస్థ ఉంటుంది. సో మనమే జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ గవర్నమెంట్ కానీ మనమే జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఉండడంతో పాటు ప్రభుత్వం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని క్రియేట్ చేస్తే అంతే అండి. ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ విషయంలో కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఇట్లా వచ్చి ముందుకు ఎలా చెప్తున్నారో కొంచెం అలాంటి ప్రమోషన్స్ కూడా ఉంటే అయిపోతుంది అంతే. ఫస్ట్ అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఎవడు కూడా ఏమంటారు ఊరకనే ఎవరు డబ్బులు ఇడు ఈ రోజుల్లో. మీరు ఎట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి మేము డబ్బులు ఇస్తామంటే వాడు అట్లా చేసేవాడైతే వాడే చేసుకుంటాడు. కానీ ఎవడో తెలియనోడు నాకు నెంబర్కి మెసేజ్ చేసి మరీ లింక్స్ అలాంటివి పంపాడు. సో వీలైనంత వాడు ఇచ్చే లింక్స్ కూడా మనల్ని నమ్మేలా ఉంటాయి. ఏదో సొంత ఇంటోళ్ళు నమ్ముతున్నావు అంటే అది నీ తప్పు. అది సో ఫస్ట్ అంటే ఒక పర్సన్ ఫస్ట్ టైం అంటే ఓకే,
ఇప్పుడు 24 గంటలు నెట్లో ఉండి ఎట్లా అంటే చాలా చూస్తున్నాం, అయినా ఎగైన్ అండ్ ఎగైన్ మోసపోతున్నాం అంటే అది నీ యొక్క బలహీనత వాడు క్యాష్ చేసుకుంటున్నాడు అంతే. అంటే మనకి ఏదో వస్తుందని ఆశ, అంతే కదా, ఆశే కదా. మరి ఆశ, ఇప్పుడు ఎవరికైనా ఆశ, డబ్బులు కావాలి, వాడికే అంతే, మీ దగ్గర డబ్బులు కావాలి. బట్ డైరెక్ట్గా అడిగితే ఇవ్వరు కాబట్టి మెల్లగా లాగుతాడు ముగ్గులోకి అంతే. ఇలాంటి వాళ్ళ నుంచి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండొచ్చు? ఇలాంటి అదే ఫస్ట్ అన్నౌన్ సోర్స్ ఏమో టచ్ చేయకూడదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవడు కూడా 1 రూపీ కూడా ఫ్రీ గీడు, అది మెయిన్. ఏదో రివ్యూలు ఇచ్చేస్తే అయిపోద్ది అది ఇది అంటే అట్లా అయితే ఇంకెవడు అసలు చదవాల్సిన అవసరం కూడా లేదు. అంటే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాళ్ళ గురించి ఎట్లా ఆన్లైన్ జాబ్స్ అనేవి అంటారు కదా, ఇట్లా గవర్నమెంట్ మాకు అప్రూవల్ ఇచ్చింది అని చెప్పేసి అంటారు. వాటిని మనం చెక్ చేసుకోవాలి అంతే. గవర్నమెంట్ ఇలాంటి వాటికి కంపెనీ జెన్యూనా కాదా అని చెక్ చేసుకోవాలి. జెన్యూన్ చెక్ చేసుకోవాలి. సెకండ్ది అసలు ఇన్ని జరుగుతుందని తెలిసే కూడా అందులో దిగుతున్నారంటే ఇంక మనం అది దిగుతున్న కూడా తప్పు. అది ఇట్లాంటివి జరిగితే మనం సైబర్ క్రైమ్ వాళ్ళని అంటే కలిసి సరే ఇట్లా జరిగింది అని చెప్పే అవకాశం ఉంది. బట్ దాని ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు. రెండోది పెద్ద అమౌంట్ అయితే పోలీసులను రియాక్ట్ అవుతారు, కానీ అలాంటి జాబులకి ఓకే చేసేవందరూ స్టూడెంట్స్, చిన్న చిన్న ఇన్కమ్ సోర్స్ ఉన్నోళ్ళు. వాడి అకౌంట్లో గట్టి కొడితే 10-20K ఉంటాయి. 20Kకి ఏం వెళ్తామని వీడు వదిలేస్తాడు, అదే వాడి ప్లస్ పాయింట్. అంటే ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేడు. 20K పోయిందని ఫస్ట్ థింగ్ ఏంటంటే పోలీసులు పట్టించుకోరు, 20,000 కదా అని, వాళ్ళకున్న వర్క్ ప్రెషర్ వల్ల. రెండోది వీడు పరువు పోద్దని వీడు చెప్పుకోడు. Yes, previously I have faced an issue. My father was clicked on a link and it's got a scam 50,000 I was lost. అంటే మళ్ళీ వాటి గురించి పోలీస్ కంప్లైంట్ అట్లాంటి It's a police complaint ఇచ్చా, బట్ నో యూజ్, మనీ ఏం రిఫండ్ కాలేదు. బెటర్ టు నాట్ యూజ్ ద ఎనీ లింక్స్ టు క్లిక్. అంటే వాళ్ళు మనల్ని ఎలా అప్రోచ్ అవుతారు, ఏం చేయట్లేదు? మా ఫాదర్కి వచ్చేసి అది నార్మల్గా LIC తరపున నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పి 15 minutes కాల్ మాట్లాడి తర్వాత లింక్ ఇట్లా డీటెయిల్స్ వచ్చింది OTP చెప్పండి అని చెప్పి బై మిస్టేక్లో అది చెప్పడం వల్ల మై ఫాదర్ వాజ్ లాస్ట్ 50,000. అంటే ఇట్లాంటి వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ప్రీవియస్లీ వీ షుడ్ అవాయిడ్ ద అన్నోన్ కాల్స్ అండ్ అన్నోన్ మెసేజెస్ ఫ్రమ్ ద అదర్స్ సైడ్. అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఇట్లా మీకు అమౌంట్ ఇస్తాం, పేమెంట్స్ వస్తాయి అని చెప్పేసి అంటారు. అట్లాంటి వాటిని మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనం ఫస్ట్ దాంట్లో నమ్మొద్దు. ఫస్ట్ దాంట్లో నమ్మితే మనం మోసపోతాము. ఫస్ట్ అది నమ్మొద్దు. ఫస్ట్ ఫేక్. అది చెప్తాను. ఒకటి చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్ వాళ్ళు చెప్తారు ఇట్లా వస్తాయి ఇట్లా అని ఫస్ట్ కాల్ చేస్తారు. కాల్ చేసి మీకు ఈ లింక్ వస్తుంది, ఈ లింక్ ద్వారా మీకు ఇట్లా అమౌంట్ వస్తాయి, దీనివల్ల మీరు ఒకటి ఇట్లా ఇంకా వేరేలాగా చూపిస్తారు. ఇంకా మీరు ఈ లింక్ వల్ల మీకు చాలా అంటే ఇంకా వేరే రివార్డ్స్ గెలుచుకోవచ్చు. ఇంకా మీకు ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక OTPs వస్తాయి. ఆ OTP ఒకసారి చెప్పండి మాకు, మీకు రివార్డ్స్ మీకు ఇంటికి డెలివరీ అయితే అని ఇంకా వాళ్ళ విధంగా వాళ్ళు చెప్తారు. పేమెంట్ కట్టండి అని చెప్పి ఇంత పేమెంట్ కట్టాలని చెప్తారు. అంటే ఫస్ట్ వాళ్ళు నమ్మిస్తారు, ఉబ్బిస్తారు. మనం ఏంటంటే చాలా వరకు అయితే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ మైండ్ సెట్ వరకు నిజంగానే వస్తాయేమని ఆశపడతారు. నిజంగా వస్తాయని ఆశపడతారు. వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నిజమేమో అని ఇట్లా చాలా నమ్మి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, చూసాము. సో వాటి గురించి మనం ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ సైబర్ నేరగాళ్ళు అనేటువంటి అమ్మాయిలను ఫాలో అయ్యి వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళు ఎట్లా జాబ్ పర్పస్ అట్లా వెళ్తే అట్లాంటి ఫొటోస్ తీసి వాటి న్యూట్గా తయారు చేసి వాళ్ళకి బెదిరించడం అనేది జరుగుతుంది. వాటి నుంచి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. వాటి గురించి చెప్పాలంటే మనము అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలో చాలా యాప్స్ ఉంటాయి. దాని ద్వారా చాలామంది ఇట్లా సైబర్ సెక్యూరిటీ హ్యాకర్స్ చాలామంది ఉంటారు. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏది ఉంటుందంటే మొత్తం ఇదే ఉంటుంది. ఇక్కడ ఇట్లా అమ్మాయి ఉంది, ఇక్కడ అని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం చెక్ చేసి ఇట్లా వీళ్ళు ప్రైవేట్ అకౌంట్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఫాలో రిక్వెస్ట్ పెడతారు. వాళ్ళు అమ్మాయిలు ఏమనుకుంటారు, వీళ్ళు తెలిసిన వాళ్ళేమో అని వాళ్ళు ఫాలో బ్యాక్ కొట్టడం అట్లా అవుతుంటాయి. వాళ్ళు డీటెయిల్స్ అనగానే వీళ్ళు ఇస్తుంటారు. అట్లా ఫ్రెండ్షిప్ అయ్యి లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటోస్ సెండ్ చేసుకోవడం వాళ్ళు అట్లా ఫ్రెండ్షిప్ ఒక రేంజ్కి తీసుకెళ్తారు. తర్వాత వాళ్ళు ఫోటోస్ సెండ్ చేయగానే వీళ్ళు ఏం చేస్తారు, అదే క్లిక్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ అట్లాంటివి చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తారు. సో అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే వాళ్ళు అలాంటి వాళ్ళకు స్ట్రేంజర్స్కి చాలా దూరంగా ఉండాలి. స్ట్రేంజర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మంచిగా ఉంటారు, తర్వాత మంచిగా ఉంటారు, ఒక 2-3 days మంచిగా ఉంటారు, తర్వాత 1 month అయినాక వాళ్ళు చూపించేది వాళ్ళు చూపిస్తారు. డబ్బుల కోసమని ఇంకా ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు. అట్లని ఇంకా అమ్మాయిలు ఏం చేయాలంటే వాళ్ళు ప్రైవసీలో వాళ్ళు ఉండాలి. అంతే ఎవరు పడితే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ చేయకూడదు. ప్రజెంట్ నాకైతే ఏం జరగలేదు, కానీ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఫ్రెండ్ సర్కిల్ అంటే ఆన్లైన్ మోసాలు కొంతమంది జరిగినాయి, బాగా ఇబ్బంది పడ్డారు. దాని గురించి కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. కాకపోతే మా ఫ్రెండ్కి ఎలా అంటే వాట్సాప్లల్లో నార్మల్గా ఇట్లా వీడియో కాల్ వస్తాయి.
ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తాయి కూడా, అట్లా ఒకసారి మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళు ఆ వీడియోని రికార్డ్ చేసి దానికి వితౌట్ అంటే బట్టలు లేకుండా సంథింగ్ అవి న్యూడ్గా వేసేసి అట్లా డబ్బులు అడిగినారు. ఇప్పుడు పంపించకపోతే దీన్ని నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తాం, వాళ్ళకి షేర్ చేస్తాం వెంటనే అది అని చెప్పారు దాని గురించి. అంటే ఇప్పుడు ఆడపిల్లలను కూడా అట్లాంటి బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఫోటోలు తీసుకొని అమ్మాయిలు సోషల్ మీడియాలో ఫోటోలు తీసుకొని ఇట్లా చేస్తారు. ఒకవేళ అమ్మాయిలకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ పెట్టద్దు, ఏదైనా ప్రొఫైలు ప్రైవేట్గా పెట్టుకోవాలి. మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్లోడ్ అయితే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలే మార్ఫింగ్ చేస్తారు. రష్మిక మందన ఇప్పుడు అయినాయి కదా చాలా. ఇట్లాంటి సైబర్ నేరగాళ్ళు మన ఎమోషన్స్తో ఆడుకుంటాడు. వాళ్ళంటే ఎట్లయినా బయటపడతారు, కానీ మనం బాగా కష్టం కదా. మనం వాళ్ళకి చెప్పుకోలేము, ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి చెప్పుకోం. మళ్ళీ ఎవరు కూడా నమ్మరు చెప్పినా కూడా, ఏది కూడా నేను ఇటువలేదు అటువలే అని చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మరు. కాబట్టి అసలు అప్లోడ్ చేయకుండా ఉంటేనే మంచిది, బెటర్. ఏవైనా ఇప్పుడు మనకి ఆన్లైన్లో మీకు లోన్ ఇస్తాం, ఎంత అమౌంట్ వస్తాయని చెప్పి కొంతమంది లింకులు పంపిస్తారు. అట్లాంటివి క్లిక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అస్సలు క్లిక్ చేయొద్దు మనం అలాంటివి. ఎందుకంటే నాకు కూడా అలా వచ్చినాయి, కానీ నేను ఎప్పుడు కూడా క్లిక్ చేయాలి, అవాయిడ్ చేసిన. మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కానీ ఇవి కానీ వీటి మీద కూడా అంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అంత మొత్తం ఇంటికాడ కూడా చెప్పకుండా చాలా కొన్ని లక్షల అమౌంట్ తల్లిదండ్రులు చెప్పుకోలేక అది చేయలేక చాలా అమౌంట్ పోగొట్టుకొని ఉన్నారు. బాగా ఇబ్బంది పడుతారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పోలీసులు ఈ సైబర్ నేరగాళ్ళకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడితే మంచిది. బెటర్. ఆల్రెడీ అందరు పోలీసులు కూడా చెప్తున్నా కానీ ఇంకా పబ్లిక్ పట్టించుకొని పరిస్థితే కనపడుతుంది. అంటే ఎవరికి కూడా సరిగా ఉద్యోగాలు లేక, ఇప్పుడు జాబ్స్ అవి ఏమీ కూడా లేక, ఇక తొందరగా మనీ ఎర్న్ చేద్దామని ఇట్లా ఆన్లైన్ గేమ్స్ కానీ ఏమైనా యాప్స్ కానీ వేరే వీటిలలో వాటి యొక్క చిక్కులలో పడుతున్నారు అందరూ. మాకేం జరగలేదు, కానీ నేను నాకు 3 years నుంచి బెట్టింగ్ ఆన్లైన్ గురించి నాకు బాగా ఐడియా ఉందన్న. రీసెంట్గానే ఇంకా కడప విలేజ్, కడప డిస్టిక్ ఒక విలేజ్లో అతను కూడా ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఊరికే లైవ్ అంటే ఏదది సెల్ఫ్ వీడియో తీసుకుని ఊరేసుకుని చనిపోయినాడు. అట్లాంటివన్నీ మాకు అది మేము లైవ్లో చూసినాం. మేము అదంతా చాలా ఇట్లా బెట్టింగ్స్ అయితే ఇలా ఆడకూడదు భయ, ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు బెట్టింగ్స్ వల్ల. మెయిన్ స్టూడెంట్స్ ఎక్కువ చనిపోతున్నారు భయ. అంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఏంటంటే మనకేదో లోన్ ఇస్తావు అది అని చెప్పేసి లింకులు పంపిస్తారు. అవి ఎంతవరకు జెన్యూన్ అంటారు? భయ వన్నాయిలంతా చెత్తనా కొడుకులు భయ. ఎట్లా అంటే వానాయిలు అట్లా ప్రమోషన్ చేయడం వల్ల వన్నాయిలకి ఎంతో మనీ ఎర్న్ చేసుకుంటారు. వన్నాయిలు ఫేమస్ అవ్వడం వల్ల ముందే ఇప్పుడు ఎట్లున్నారు భయ బాయ్స్ అంతా. ఏదైనా మనకి దాని నుంచి ఏదైనా ఒక 1 రూపీ లాభం ఉందంటే మనం దానికోసం ఎంతైనా చేస్తాము. రీసెంట్గా నేను కూడా ఒక 1000 రూపీస్ మొన్న పే చేశాను భయ, మదర్ ప్రామిస్ పే చేశాను నేను. అది నీకు కావాలంటే మెసేజ్ కూడా చూపిస్తాను నీకు, టెలిగ్రామ్లో మెసేజ్. అందరూ ఏదో కొంచెం ఆశ భయ, ఎందుకంటే మనకి మనీ ఎర్న్ చేసుకోవడం ఎలా. రిటర్న్ అయితే రాలేదు భయ, నాకు రాదని తెలుసు, కానీ ఏదో చిన్న ఆశ భయ వస్తుందేమో అని. అలా నేను వానికి అమౌంట్ పంపించిన, వాడు కూడా నన్ను స్మూత్గానే హ్యాండిల్ చేసినాడు. వాడు దానికంటే ముందు ఒక నిజాయితీ పరులాగా నాతో బిహేవ్ చేసినాడు భయ. ఇండిపెండెంట్గా ఉండాలి ఇట్లాంటి మాటలన్నీ చెప్పి వాడు నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినాడు. అందువల్ల నేను మనకు పడిపోయి నేను కూడా అమౌంట్ ఎన్ని చేసిన. సో ఏదో 1000 రూపీస్ 2000 రూపీస్ సరిపోయింది. కొన్ని వేలలో లక్షల్లో అయితే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కదా భయ, చావు తప్ప ఏం కనబడదు భయ. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మాయిల ఫోటోలు ఆన్లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు అన్నీ తీసుకొని డౌన్లోడ్ చేసి, లేదు అంటే ఇట్లా మెట్రోలు ఎమ్మటే ఫాలో అయ్యి వాళ్ళ ఫోటోలు తీసుకొని అవి తర్వాత న్యూడ్గా తయారు చేసి అమ్మాయిల్ని బెదిరింపులకు అయితే దిగుతున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. అమ్మాయిలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తే మంచిదంట? అమ్మాయిలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పి ఏం చేయలేం భయ. ఇప్పుడు దారిలో పోతున్న అమ్మాయిని ఫోటో తీసి మార్ఫింగ్ చేస్తే అయిపోద్ది కదా, అది ఏం చేయలేము. ఇదంతా నువ్వు సైబర్ పోలీసులు వాళ్ళు ఉన్నారు భయ, దీన్ని బాగా పట్టుకోవాలి. వాళ్ళందరినీ పట్టుకుని ఏదైనా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే మిగతా వాళ్ళు భయపడి ఆపేస్తారేమో. బాగా రోజుకి మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అవుతుంది. అసలు వీటి కారణం ఏంటంటే మనం ఎక్కువ ఆన్లైన్లో ప్రమోట్ చేసే యాప్స్ వల్ల అంటారు. ఖచ్చితంగా ఆన్లైన్ ఖచ్చితంగా అదే భయ, నువ్వు చెప్పిందే భయ. ఎందుకు భయ, ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లున్నారంటే ఈజీ మనీకి అలవాటు పడతారు. పనికి వచ్చే పని ఏది చేయట్లేదు భయ. నన్ను అడిగితే అన్నీ అమౌంట్ ప్రాబ్లం వల్ల, మెయిన్ అమ్మాయిల ప్రాబ్లం వల్ల అయితే ఇలాంటి జరుగుతాయి భయ. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది.
ఆ అమ్మాయితో తిరగాలని ఎవరికైనా ఉంటుంది. ప్రతి ఒక్కటి అమ్మాయి దానికి కొంచెం ఆలోచిస్తారు భయ. ఇప్పుడుండే స్టూడెంట్స్ అయితే చాలా 100%లో 80% అయితే అమ్మాయిల కోసమే ఆలోచిస్తారు. ఇంకో 20% మాత్రం వాళ్ళ జీవితాలు ప్రతి ఒక్కరి జీవితం అమ్మాయి వల్ల నాశనం అవుతుంటుంది భయ ఈ జనరేషన్లో. ఇప్పుడు ఇంకా పోను చూడండి ఇంకా దరిద్రంగా ఉంటుంది. సైబర్ నేరగాళ్ళు వస్తున్నారు, వాళ్ళని గమనిస్తున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళు జనరేట్ చేస్తున్నారు, ఫండ్స్ ఎక్కడికి పోయినాయి అనేది. ఈ కస్టమర్స్ కూడా టైమ్లీ రియాక్ట్ కావట్లా, అందువలన వాళ్ళు టైమ్లీ క్యాచ్ చేయటం అనేది కష్టం అవుతూ ఉంది. ఈవెన్ దో వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకున్నా కూడా వాళ్ళకి శిక్షలు అనేది రెగ్యులరైజేషన్ నాకేమీ అనిపించట్లేదు. వాళ్ళని కనుక బాగా శిక్షిస్తే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది, వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా భయపడతారు. కానీ అలాంటిది లేకపోవటం వల్లనే కావాలా వాడిని చూసి వీడిని చూసి వాడు నేర్చుకోవటం ఎక్కువైపోతున్నారు. అంటే మన జనరేషన్లో స్టూడెంట్సే బాగా ఇట్లాంటి మోసాలకైతే ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్కి క్వాలిటీగా వాళ్ళకి ఎడ్యుకేషన్లో క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువైపోయింది. వాట్ టు యాక్సెప్ట్, వాట్ నాట్ టు యాక్సెప్ట్, డిజైర్స్ ఇవన్నీ ఉండటం వలన వాళ్ళ ఆలోచన లేకుండా కమిట్ అయిపోయి ప్రాబ్లమ్స్ తెచ్చుకొని పేరెంట్స్కి చెడ్డ పేరు తెస్తున్నారు. అలాగే ఇట్లాంటి యాప్లల్లో మోసపోయి పాపం పేరెంట్స్కి చెప్పుకోలేక కంప్లైంట్ ఇవ్వలేక చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి మనకు కనపడుతుందంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ అవేర్నెస్ కానీ అథారిటీస్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ సొసైటీలో ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళకి అవేర్నెస్ డెవలప్ చేయాలి. అలాంటివి చేసినప్పుడు వాళ్ళల్లో ఆ రేట్ అనేది పల్స్ రేట్ ఆఫ్ సూసైడ్ అనేది తక్కువైపోతుంది. కానీ అలాంటిది లేకపోవటం వలన మెంటల్గా డిప్రెస్ అయిపోయి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. అసలు పిల్లలకి ఆ డిజైర్స్ ఆశలు అనేది లేకుండా చూడాలి పేరెంట్స్. సార్ ఇంకో విషయం, ఇప్పుడు అమ్మాయిల్ని ఇప్పుడు ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేసుకుంటారు. మనం ఏదో తల్లిదండ్రులతో దిగినవని, అన్నదమ్ములతో దిగిన, ఇట్లా ఫ్రెండ్స్తో దిగిన అని చెప్పి ఫోటోలు అప్లోడ్ చేసుకుంటారు. అట్లాంటి ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేసి అంటే న్యూడ్గా పెట్టేసి ఫోటోలు అమ్మాయిని బెదిరించడం అనేది జరుగుతుంది. అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ తప్పు. ఇండియన్ కల్చర్కి ఎవరైతే పెట్టారో, ఎక్కడి నుంచి జనరేట్ అయినాయో, ఏ ఐపీ ప్రోటోకాల్ నుంచి వచ్చిందో వాడికి ఛాన్స్ ఇవ్వకుండా వాడి మీద కేసు బుక్ చేయటం ఒకటి, లేదంటే పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించడం బెస్ట్. అలా చేయటం వల్లనే మార్పు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇట్లా వచ్చిన ఫోటోలను చూసి వాళ్ళు భయపడిపోయి తల్లిదండ్రులకు చెప్పుకోలేక బయట కంప్లైంట్ ఇస్తే ఏమైద్ది, సొసైటీలో ఏమైద్ది అని చెప్పి భయపడి మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అట్లాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళంటే వాళ్ళు అసలు వాళ్ళ నేచర్ మనకి తెలీదు. అదృష్టమో దురదృష్టమో అలా వచ్చినప్పుడు వాళ్ళు నిజాయితీగా పేరెంట్స్కి చెప్పాలి, పేరెంట్స్ని అలర్ట్ చేయాలి. అలర్ట్ చేసి వాళ్ళు మెంటల్ డిప్రెషన్ నుంచి వాళ్ళు బయటకు రావడానికి ఫస్ట్ పేరెంట్స్ హెల్ప్ చేస్తారు. ఈ సైబర్ నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో చూసినా కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు నా యొక్క ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది, డబ్బులు పంపబాకండి అని ప్రతిరోజు కూడా కనీసం 2-3 కేసులు చూస్తూ ఉన్నాము. అంటే మనకున్నటువంటి ఫ్రెండ్స్లో వాళ్ళు ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసి నా అకౌంట్కు డబ్బులు పంపించొద్దు అని చెప్పి ఏడుకునేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని అంతటికీ కూడా కారణం ఎక్కువగా ఈ సైబర్ నేరాలు పెరిగిపోయినాయి. చాలామంది ఆ విధంగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా ఎంత పోయినాయి ఇంత పోయినాయి అని చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆ సైబర్ నేరగాళ్ళని పట్టుకొని కొంతమందినైనా పట్టుకున్న వాళ్ళందరినీ శిక్షించి దాన్ని వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. ముందు ఈ విధంగా పట్టుకున్నాము, వాళ్ళని ఈ విధంగా పనిష్ చేశాము అని వైడ్ పబ్లిసిటీ ఇస్తే కొంతవరకైనా నేరాలు తగ్గుతాయి. విపరీతంగా మాత్రం సైబర్ నేరాలు ప్రతిరోజు కనీసం ఒక్కరినన్నా. పోలీస్ వ్యవస్థ ఇలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? వాళ్ళని ఏ విధంగానైనా కూడా పట్టుకొని వాళ్ళని శిక్షించి, ఈ విధంగా వాళ్ళని శిక్షించాము, ఈ విధంగా పనిష్ చేశాము, వాళ్ళని జైల్లో పెట్టాము, ఈ విధంగా వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేసేసాము, శిక్షించబడ్డ శిక్షను మనం వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి.
పబ్లిసిటీ ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా అమ్మ ఇది మనం పట్టుకుంటే దొరికిపోతాము, మనల్ని కూడా శిక్షించబడతామని చెప్పి ఒక కొంతవరకైనా నేరాలు తగ్గుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అన్నోన్ లింక్స్ వచ్చినా కానీ వాటిని క్లిక్ చేయకుండా ఉంటే మంచిది అంతే. అన్నోన్ లింక్స్కి క్లిక్ చేయకుండా ఇదేదో తేడాగా వాళ్ళకి తెలిసిపోతుంటుంది ముందే ఇది తేడాగా ఉందని చెప్పి దాని జోలికి పోకుండా. ఎవరు మనకు ఊరికే డబ్బులు ఇవ్వరు కదా, ఎవరు కూడా ఉచితంగా రావు, మనం కష్టపడకపోతే రావు, ఎందుకు ఇస్తారు అనేది ఒక మోటోతో ఉండి ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకన్నా వీటిని అరికట్టవచ్చు. చూశారు కదా, రోజు రోజు సైబర్ నేరగాళ్ళు అనేది తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఎక్కువైపోయారు. వీటి గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అన్నోన్ లింక్స్ కానీ వేరే యాప్లు కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేయకూడదని చెప్పేసి పబ్లిక్ చెప్పడం జరిగింది. ఆడపిల్లలు అయితే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కానీ అన్నీ ప్రైవేట్లో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులతో కానీ ఆ టీచర్స్తో కానీ కూర్చొని చర్చించుకొని వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పూరా లోకల్.